రిజల్ట్స్ వర్ షాకింగ్ అసల. నిజంగా చెప్తున్నాను. ఎగిరికి అంతేయాలనిపిస్తుంది నాకైతే ఈ రిజల్ట్స్ చూసి. జస్ట్ లవ్ ద ప్రోడక్ట్ అసల. ప్రోడక్ట్ అయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఏ ఇరిటేషన్ లేదు. మీరు హ్యాపీగా వాడేసుకోవచ్చు. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ టేల్స్. నేను మీ మానస. సో నా వీడియో హైలైట్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మీకు. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవాళ రేపు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటండి, హెయిర్ గ్రేయింగ్. ఆ హెయిర్ గ్రేయింగ్‌కి చెక్ చెప్పడానికి నేనైతే ఒక అద్భుతమైన ప్రోడక్ట్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాననమాట. యూజ్ చేసిన తర్వాత మీకు లైవ్‌లో రిజల్ట్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియోనైతే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను షూట్ చేశాననమాట. మీకు తప్పకుండా నా రిజల్ట్ అనేది మీకు ముందే చూపించాను. జస్ట్ బికాజ్ మీకు అర్థమవుతుంది కదా అసలు నేనేం చెప్పదలుచుకున్నాను అని చెప్పేసి. సో ఇవన్నీ నేను హైలైట్స్‌లా ఫస్ట్ పెడుతున్నాను అనమాట. మన యాక్చువల్ కంటెంట్‌లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ పేరేంటంటే హెన్నా ఇండిగో 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. కంపల్సరీగా మీరు సింగిల్ స్టెప్ ఫాలో అవ్వచ్చు అని అంటారు, కానీ యాక్చువల్ రిజల్ట్స్ మనకి రావాలంటే మనం కొంచెం టైం ఇవ్వాలి. ఓకే. ఇది ఒక 2 స్టెప్ ప్రాసెస్ అండి. స్టెప్ 1 ఏంటి అనంటే డే 1లో హెన్నా ప్రాసెస్ అనమాట. హెన్నాని కలుపుకునే విధానం ఏంటనేది ఆల్రెడీ మన వీడియోస్‌లోనైతే నేను అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాననమాట. ఆ ప్రాసెస్ మీరు చూడాలనుకుంటే ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా నేను అందులో పెట్టాను. సో అదే ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చూపిస్తే రిపీటెడ్‌గా ఆడియన్స్‌కి బోర్ అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఆ స్టెప్స్ అని చూపించట్లేదండి. వీడియో లింక్‌ని అయితే డిస్క్రిప్షన్‌లో మాత్రమే ఇస్తున్నాను. సో సేమ్ ప్రాసెస్‌లో కలిపేసుకొని నేనైతే ఇలా అప్లై చేసేసుకున్నాను అనమాట. నాది షార్ట్ హెయిరే కదా, ఈసారి నేను ఎవరి హెల్ప్ లేకుండానే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దానికి ఒక షవర్ క్యాప్ వేసేసాను. షవర్ క్యాప్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి జుట్టులోనికి ఆక్సిజన్ సప్లై అనేది బాగా వెళ్ళి హెయిర్ గ్రోత్‌ని బాగా ప్రమోట్ చేస్తుందనమాట. అంటే మన స్కాల్ప్ కూడా మంచి సప్లై అనేది వెళ్తుంది, ఆక్సిజన్ సప్లై. ఈ ప్రాసెస్ పెట్టుకున్న తర్వాత మనం 2-3 అవర్స్, అట్లీస్ట్ 2-3 అవర్స్ అయినా కంపల్సరీగా హెయిర్ మీద హెన్నా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. హెన్నా పెట్టుకుంటే హెయిర్ డ్రై అవుతుందంటారండి. నేను చెప్పిన ప్రాసెస్లో పెట్టుకుంటే కనుక అంత డ్రైనెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్ అయితే ఏమి ఉండదనమాట. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ మై హెయిర్ వాష్. ఎక్కడెక్కడైతే కొంచెం రెడ్డిష్ వచ్చిందో అదంతా నాకు గ్రే హెయిర్ అయిపోయినట్టు అనమాట. సో తర్వాత ఇది జస్ట్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత 1 డే ఆఫ్టర్ ఇలా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఒక బర్గండీ కలర్ వేసుకున్నట్టుగా అనిపించిందనమాట. ఎక్కడా కూడా నాకు ఇంకా గ్రేగా అనిపించట్లేదు. జస్ట్ ఒక బర్గండీ కలర్ వేసుకుంటే ఎలా అయితే మన హెయిర్ ఉంటుందనేది అలాగే ఉంది. ఇంకా లోపల లోపల కూడా వెంట్రుకలన్నీ చెక్ చేశాననమాట. టోటల్‌గా మంచి హెయిర్ కలర్ అండ్ షైన్ అయితే ఇచ్చేసింది ఈ హెన్నా ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం డే 2 అంటే నిన్న హెయిర్‌కి హెన్నా పెట్టుకున్నాం కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఈ ప్రోడక్ట్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, నేను కూడా ఇంతవరకు అన్బాక్స్ చేయలేదు. సో లెట్స్ అన్బాక్స్ దిస్. ఈ ప్యాక్ అయితే చాలా నీట్‌గా వచ్చిందనమాట. ఫ్రమ్ మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్ వచ్చేసి కామా ఆయుర్వేద అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఇండిగో పౌడర్ అయితే కంపేర్ టు ఆల్ ద ఇండిగో పౌడర్స్ ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. ప్రైస్ 1195 ఉందనమాట. నాకు ఫస్ట్ అయితే తీసుకోవడం చాలా హెసిటేట్ చేశాను. ₹1000 పెట్టి టెస్టింగ్ చేసుకోవడం అవసరమా అనిపించింది. తర్వాత నేను కొన్ని గూగుల్ రివ్యూస్, ఇంకా అమెజాన్‌లో ఉన్న రివ్యూస్, తర్వాత కొంచెం చాట్‌జీపీటీ ఇవన్నీ ఆధారంగా చేసుకొని ఓకే. ఏదైనా మన హెయిర్ మీద పెట్టాల్సిందే. సో అలాంటిది ఒక ఆయుర్వేదిక్ అండ్ కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్‌ని పెట్టడం అనేది సేఫ్ అని నాకు అనిపించి ఇంక తీసుకున్నాననమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మింత్రాలో సేల్ జరుగుతుందండి. ఆ సేల్‌లో నాకైతే ఇది ₹775 అయితే వచ్చింది. ఒకసారి నేనైతే మీకు దీన్ని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. చెక్ చేయండి. ఇంకా సేల్ అయితే ఖచ్చితంగా నడుస్తుందనమాట. ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్ ఓన్లీ ఇండిగో లీఫ్ మాత్రమే, లీఫ్ పౌడర్ మాత్రమే. ఇంకా వేరే ప్రొడక్ట్స్ అయితే ఏం లేవండి. సో ఇప్పుడు కలుపుకునే ప్రాసెస్ చూపిస్తాను. హెన్నా ప్రాసెస్ డిఫరెంట్, ఇండిగో ప్రాసెస్ డిఫరెంట్. ఇండిగోకైతే మనం అడిషనల్‌గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకి ఎంత చక్కని ప్యాకింగ్‌లో ఇచ్చారనంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ కదా, కొంచెం హైజీనిక్ ప్యాకింగ్‌లోనే వచ్చేసిందనమాట. ఫస్ట్ నేను ఇది ఒక వేయింగ్ మిషన్ తీసుకున్నా. ఎన్ని గ్రామ్స్ వస్తుందో అసలు చూద్దామని చెప్పేసి. నాకు ఒక ప్యాకెట్‌కి అయితే 55 గ్రామ్స్ అయితే వచ్చిందనమాట. ఆ బౌల్ వెయిట్‌ని 0 చేసేసాను. దాని తర్వాత వచ్చిన వెయిటే అండి అది. బౌల్‌తో కలిపైతే కాదు. ప్యాకెట్‌లో ఉన్న పౌడర్ వెయిటేననమాట. ఇప్పుడు నేను కొంచెం నీళ్లు గోరువెచ్చగా పెట్టుకున్నాను. మరీ హాట్ కాదు. గోరువెచ్చటి నీళ్ళతో ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. గోరువెచ్చటి నీళ్ళతో కలిపేసుకోవటం వల్ల ఆ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ సేపు ఉంటుందని చెప్పేసి నేను చదివాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ అంటే ల్యూక్ వార్మ్ వాటర్‌తో మిక్స్ చేసుకుంటున్నాను. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనంటే లూజ్ ఉండకూడదు, టైట్ ఉండకూడదండి.
అంటే మనం ఎలా కలుపుకోవాలి అంటే గోరింటాకు ముద్ద పెట్టుకుంటాం కదా! చూడటానికి అలాగే ఉంటుంది. అలానే కలుపుకోవాలి. అంటే మనం హెయిర్ మీద పెట్టుకునేటప్పుడు అది ఎక్కడా కూడా మనకి కింద పడిపోకూడదనమాట. మొత్తం హెయిర్‌కి పట్టుకునేలా ఉండాలి. హెన్నా ఏంటంటే చిన్న లూజ్ కన్సిస్టెన్సీ ఉంటది. ఇది కంపేర్ టు దిస్. ఇప్పుడు నేను దీన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఒక 15 మినిట్స్ నా స్కిన్ మీద ఉంచుకొని నాకు ఎటువంటి ఇరిటేషన్ లేదు అనిపించిన తర్వాతే నేనైతే పెట్టుకుందాము. ఫస్ట్ అయితే దీని కలర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 15 మినిట్స్‌లో ఒక అట్‌లీస్ట్ 1 అవర్ అయితే మాత్రమే మనకి కలర్ అనేది తెలుస్తుంది. సో, నేను పెట్టుకున్నాను. ఒక 15, 20 మినిట్స్ ఉంచుకున్నాను. నాకు ఎటువంటి ఇరిటేషన్ కూడా అనిపించలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా హెయిర్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇండిగో పెట్టుకునేటప్పుడు హెన్నా మనకి ఓకే. ఎలా అయినా పెట్టుకోవచ్చు. బట్ ఇండిగో పెట్టుకునేటప్పుడు ఏంటనంటే ఫస్ట్ థింగ్ గ్లౌస్ వేసుకోవాలి. రైట్ నౌ నా దగ్గర ప్రెజెంట్ గ్లౌస్ లేక నేను వేసుకోవట్లేదు. లేదంటే చెయ్యంతా నాది డిస్కలరేషన్ అయిపోయిందండి. జస్ట్ 1/2 డేనే ఉంది. తర్వాత పోయింది హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత. వీలైతే గ్లౌస్ వేసుకోండి. బ్రష్ తీసేసుకొని అప్లై చేసుకుందామంటే అవ్వదండి. చేత్తో తీసుకొని ఇలా పెట్టుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు నేను దీనికి కొన్ని టిప్స్ చెప్తానన్నాను కదా! ఫస్ట్ టిప్ ఏంటంటే ఇండిగో పౌడర్ అనేది అంత ఈజీ కాదనమాట. ఎంత న్యాచురల్ డై అయినా సరే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అది స్కిన్ ఫ్రెండ్లీయా కాదనేది ముందు మనం తెలుసుకోవాలి. ఓకే. నేను ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత కేర్‌ఫుల్‌గా అంటే నా ఫ్రంట్ హెయిర్‌ని టచ్ చేయకుండా వేసుకుంటున్నానో. ఓకే. అంటే నా ఫేస్ మీద అది పడకుండా చూసుకుంటున్నాను అనమాట. నాకు షార్ట్ హెయిర్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది అలా ముందుకి పడిపోతుంది. మీకు లాంగ్ హెయిర్ ఉంటే గనక ఇంత ప్రాబ్లమ్ అయితే ఉండదండి. అయితే లాంగ్ హెయిర్‌కి ఇలాగా 50 గ్రామ్స్, 55 గ్రామ్స్ అయితే సరిపోదు. 100 గ్రామ్స్ పక్కాగా కలుపుకోవాలి. నేను ఫ్రంట్ నుంచి ఇలా హెయిర్ సెక్షన్స్ అన్నీ తీసుకొని లోపలి వరకు కూడా హెయిర్ మీద అంటే ఎక్కువ స్కాల్ప్‌ని కూడా టచ్ చేయకుండా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే పైన అలాగా హెన్నా ఏంటనంటే నేను హెయిర్‌ని పాయలుగా తీసి పెడతాను. ఇదేంటంటే పైనుంచి కింద వరకు ఓన్లీ హెయిర్‌కే పెట్టడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. స్కిన్‌కి టచ్ అవ్వకుండా మాత్రం చూసుకుంటున్నానండి. ఎందుకంటే నేను కొన్ని కేసెస్ విన్నాననమాట. ఇండిగో పౌడర్ ప్రాపర్‌గా యూజ్ చేయకపోవడం వల్ల కంటికి ఇరిటేషన్ రావడం, నెక్స్ట్ స్కిన్ మీద లైకెన్ ప్లానస్ పిగ్మెంటేషన్ అనే ఒక సమస్య ఏర్పడడం. అది అందం కోసం చేస్తున్నాం కదా! అందానికి ఇంకొక ఇరిటేషన్ తోడైతే మనం చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అది లైఫ్ లాంగ్ బాధపడాలని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అయితే నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అందుకే వీడియోని కూడా నేను లాస్ట్ వరకు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాననమాట. ఫైనల్లీ మనమైతే మొత్తం ఇండిగో పౌడర్ అంతా అప్లై చేసేసుకున్నాము. చాలా జాగ్రత్తగా పెట్టేసుకున్నాననమాట. ఇంకా దీన్ని ఒక 1 అవర్ ఉంచేసుకొని వాష్ చేసేసుకోవటమే. ఓకే. పెట్టుకున్నప్పుడు మాత్రం నేను కొంచెం భయపడ్డానండి. ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా! ఇంకా కొంచెం భయమేసింది నాకైతే. మన ఇండిగో ప్యాకెట్‌లోనే ఈ షవర్ క్యాప్ ఒకటి ఇచ్చారు. డిస్పోజబుల్ షవర్ క్యాప్ అండి. అది నేను వేసేసుకుంటున్నాను. ఎందుకనంటే హెన్నా, ఇండిగో ఏదైనా సరే ప్యాక్ పెట్టుకునేటప్పుడు గాలికి వదిలేయకుండా ఇలా పెట్టుకుంటేనే మన జుట్టుకి ప్రాపర్ కలరేషన్ అనేది ఉంటుంది. ఆకుకి గాలితో రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి. సో, మనం దానికోసమని చెప్పేసి కూడా ఈ షవర్ క్యాప్‌ని యూజ్ చేస్తే ఆ న్యాచురల్ గ్రీన్ కలర్ అనేది అలానే ఉంటుంది. అండ్ మనకి ప్రాపర్‌గా మనకి పిగ్మెంట్ అనేది వస్తుందనమాట. సో, 1 అవర్ అయిపోయిందండి. నేను చూసారా 1 అవర్ తర్వాత ఆ గ్రీన్ ఆకు కాస్త మొత్తం బ్లాకిష్‌గా టర్నౌట్ అయిపోయిందనమాట. ఇంకా నా చేతి మీద ఉన్నది కూడా చూడండి. ఆ పిగ్మెంట్ అనేది నీలంగా మారింది. అది చేతి మీద స్కిన్ వైట్ ఉంది కాబట్టి అది నీలంగా కనిపిస్తుంది. అదే రెడ్ అంటే గోరింటాకు పెట్టుకొని అలా పెట్టుకొని చూస్తే మీకు అర్థమైపోద్దనమాట ఎలా టర్నౌట్ అవుతదనేది. ఈ వీడియో తీయాలా వద్దా అని ఫస్ట్ నేను ఆలోచించా. బట్ చాలామంది హెయిర్ వాష్ చేసేసుకున్న లేకపోతే డ్రై చేసుకున్న తర్వాత మీరు డై వేసేసుకొని చూపించేసారు అని అనుకుంటారు ఖచ్చితంగా. అంటే వీడియో క్లిప్స్ అటాచ్ చేస్తాను అనుకుంటారు. అందుకని చెప్పేసి నేను ఇలా వెట్ హెయిర్‌తోనే చూపిస్తున్నాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పేసి. సో, నా హెయిర్ ఇలా వచ్చిందండి నాకు. ఎంత బావుందంటే ప్రోడక్ట్ ఐ సీరియస్‌లీ కాంట్ బిలీవ్ ద రిజల్ట్స్. ఎందుకు ఇన్నాళ్ళు మిస్ చేశానా అనైతే నాకు రిగ్రెట్ ఉండే. ఎందుకంటే కెమికల్ డైస్‌కి భయపడి నేను కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒకరిద్దరు నోటీస్ చేసి, "ఏ నీ గ్రే హెయిర్ వచ్చేసిందా అప్పుడే" అని చెప్పడం. నేను ఇంటికొచ్చి బాధపడడం. దీనికి సొల్యూషన్ ఏంట్రా అని ఆలోచించి బుర్ర పీక్కోవడం ఇవన్నీ జరిగాయనమాట. మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందంటారు కదా! అలాగే నేను ప్రశాంతంగా కూర్చొని అస్సలు మనం అలా కాదు. ఆయుర్వేదిక్ ద్వారా వెళ్దాం. హెన్నా, ఇండిగో ఈ ప్రాసెస్ మనకి తెలుసు కదా! ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఫైనల్‌గా నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి.
సో ఫైనల్లీ నా హెయిర్ అయితే ఇంత చక్కగా వచ్చేసిందండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై హెయిర్. నేనైతే ఇప్పుడు మీకు ఈ హెయిర్ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది మీకు జెన్యూన్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హెయిర్ ప్రోడక్ట్ అయితే ఆసమ్ అండి. 100 out of 100 ఇచ్చేస్తాను నేనైతే. ఎందుకనంటే నేను చాలా వరకు కూడా రూట్ టచ్అప్ కూడా చేయించాను ఒకసారి. వర్స్ట్ పార్లర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నాకు తర్వాత హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోయింది. ఇంకా దాన్ని ఏమంటారు, గ్రే హెయిర్ ఎక్కువైపోయింది బాగాను. సో దానికన్నా ఇది బెటర్ అని నా ఫీలింగ్. నిజంగా ఇది వర్క్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది కదా, ఎస్పెషల్లీ చిన్న చిన్న వాళ్ళకి. ఇప్పుడు 20+ వాళ్ళకి కూడా గ్రే హెయిర్ అనేది బాగా వచ్చేస్తుంది. సో ఐ ఫీల్ పిటీ, నాకు నిజంగా బాగా అనిపిస్తుంది. ఇంకా నాకు 30s క్రాస్ అయ్యాను. 30s క్రాస్ అయిన తర్వాత నాకు స్టార్ట్ అయిపోయింది, బాగా చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. అలా ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు నా హెయిర్లో ఒక 20 హెయిర్ స్టాండ్స్ ఉంటాయి గ్రేయింగ్ అయిపోయి. వాటిని కవర్ చేసుకోలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నా. అలాంటిది చిన్న చిన్న పిల్లలు చాలా టాలరేట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే నాకు అడిగితే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ కోసం చెప్పాలంటే ప్రోడక్ట్ అయితే సూపర్. ఓకే, ప్రైస్ కొంచెం ఓకే, మేబీ రిజల్ట్ బాగుంది, సస్టైనబుల్గా ఉంది అని అంటే మాత్రం పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే స్మెల్ లేదు ప్రోడక్ట్లో, నాకు ఏ బ్యాడ్ ఫౌల్ స్మెల్ కానీ ఏం లేదు. మంచి ఆకు స్మెల్ అనమాట అది వచ్చింది, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కదా. తర్వాత ఏ ఇరిటేషన్ కూడా లేదు. ఇవన్నీ నేను ప్యాచ్ చేసుకున్న చేయి చూడండి ఎలా అయిపోయిందో. అది చెప్పాలంటే ఇంకా హెయిర్ వాష్ చేసుకొని 1/2 hour అయిందనమాట. ఈ 1/2 hour తర్వాత కూడా నాకు ఎటువంటి ఇరిటేషన్ లేదు. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్. బట్ ఇది ఎంతకాలం ఉంటుంది అనేది ఫస్ట్ టైం యూజర్ని కాబట్టి నేను కూడా క్లియర్గా మీకు చెప్పలేను. మేబీ ఐల్ గివ్ అ షార్ట్ వీడియో, మేబీ లైక్ 1 month అయినా అట్లీస్ట్ ఉంటుందా లేదా అనేది నేను మీకు ఎన్ని హెయిర్ వాషెస్ తర్వాత మళ్ళీ నాకు గ్రేయింగ్ స్టార్ట్ అయింది లేదా ఇంకా ఎక్కువ అవుతుందా గ్రేయింగ్ అనేది నేనైతే ఇప్పుడే చెప్పలేను. సో డెఫినెట్గా మీతో ఈ వీడియో నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, తప్పకుండా షేర్ చేస్తానండి మళ్ళీ దాని రిజల్ట్ అనేది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Follow for more. Don't forget to subscribe my channel Home Cooking Tales. నేను మీ మానస. బాయ్.